ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్ బై డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్. సో ఇయాల్టి మన ధూమ్ధామ్ ముచ్చటల బొచ్చల ముచ్చట్లు పట్టుకొని వచ్చిన షూరు చేసుకుందాం పారి. రేవంత్ సార్ వారు తాపకో పారి ఏమంటాడోలా తెలంగాణలో కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని అంటాడు కదా. అసలు కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేసుడంటే తెలంగాణనే లేకుండా చేసుడు. గింత చిన్న లాజిక్కు సార్ మర్చిపోయిండేంది అని ఎన్నో మాట్లాడుకున్నాం. సరే అదట్లుంటే గ్లోబల్ సమ్మిట్ అని మన హైదరాబాద్లో ఒక పేరంటం పెట్టే కదా. ఇక షెయి పార్టీ సర్కార్ పెట్టిన పేరంటంలా కేసీఆర్ సార్ పేరే బాహుబలి లెక్క మారుమోగిపోయింది. రేవంత్ సారు బల్లాల దేవుళ్ళ లెక్క చిన్నపోయిండు పారి సూద్రట గాని ఎన్ని అబద్ధాలు ఆడినా నిజమైతుందా అనోలా నిజం నిప్పస్ ఉంటుంది. ఎంత దాద్దామని చూసినా అది బయటకత్తనే ఉంటుంది. 10 ఏళ్ల కేసీఆర్ సార్ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేసిండో, మన రాష్ట్రాన్ని దేశం ముందు ఏ తీర్ల నిలబెట్టిండో అందరికీ ఎరికే. ఇక రేవంత్ సార్ ఏమో తెలంగాణను ముంచిండు, లాస్లా పడేసిండు. నేను బాగు చేస్తా అని ఉదరికం ముచ్చట్లు చెప్పుకుంటూ పోయిండు. అందుకే రేవంత్ సార్ కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కాదు, అసలు 10 ఏళ్ల కేసీఆర్ సార్ పాలన ఎట్లున్నదో గ్లోబల్ సమ్మిట్ పేరంటంలోనే పెద్ద పెద్దోళ్ళు చెప్పిరు. ఫస్ట్ ఎవరిదంటారు? బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ సార్ ఏమన్నాడో ఈనుర్రి అటెన్కా నేను తెలుగులో చెప్తా. గీననే టోనీ బ్లేయర్ సారు గ్లోబల్ మీటింగ్ ఏమన్నాడంటే, Today, reflecting on the transformation underway in Hyderabad and throughout the state, the story is not only one of progress, but one of enormous promise for the future. The record speaks for itself. As highlighted in your own growth analysis, the state's GSDP has nearly tripled in a decade. Your per capita income has become one of the highest in the whole of the country. But beyond the statistics lies something far more profound. A region once seen as struggling has reimagined itself as a powerhouse of technology, agriculture, and inclusive growth. You have become, in many ways, a model for other parts of the world. అది మాట ఏమన్నాడంటే అసలు తెలంగాణ అంటేనే ఒక అద్భుతం. 10 ఏళ్లనే మస్తు డెవలప్ అయింది. తలసరి ఆదాయంలా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అయింది. టెక్నాలజీలా వ్యవసాయంలా తెలంగాణను మించిన రాష్ట్రమే లేదని చెప్పుకొచ్చిండోళ్ళ. ఇక బ్రిటన్ మాజీ ప్రధాని సారు ఇట్లా చెప్తుంటే మన రేవంత్ అన్నను చూడుర్రి ముఖం ఎట్లా పెడుతుండో. ఆగుర్రి ఇంకున్నది కథ. ఇగో ఈసారేమో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి సారు సారేమన్నాడు కూడా ఏనుర్రి మీరు. మళ్ళా నేనేయోదో కల్పించి చెప్పినా అనుకుంటారు షెయి పార్టోళ్ళు. ఇన్నాక నేను చెప్తా. Look back to the year of 2006, a visit to Hyderabad when the Asian Development Bank had its annual meeting in the new conference center. And there was a somewhat optimistic sign then that pointed to something called high-tech city, and there was nothing there. Telangana today. Telangana's per capita income relate to India's per capita income in dollar terms, and looking at the benchmarks that the World Bank puts out for lower middle income, upper middle income, and high income countries, Telangana is now an upper middle income country already. అర్థమైంది కదా. అసలు ఇప్పుడున్న తెలంగాణను చూస్తుంటేనే నాకు కరెంట్ షాట్ కొట్టినట్టు అయింది. అసలు గింతగానం డెవలప్ అవుతుందని అస్సలు అనుకోలే. అప్పట్లో 2006లో ఏదో పెద్ద మీటింగ్ కోసం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆడ హైటెక్ సిటీ బోర్డు తప్ప ఏం కనవల్లే. కానీ ఇప్పుడు చూడు ఎట్లున్నదో. 10 ఏళ్లలో అన్నిట్లా ఈ రాష్ట్రం దూసుకుపోయింది. తెలంగాణను చూసి దేశం చూసి నేర్చుకోవాలి. అసలు డెవలప్మెంట్ల తెలంగాణను అందుకోవాలనంటే కడమ రాష్ట్రాలకు కమస్కం ఇంకా 7 ఏళ్లన పడుతుందని చెప్పుకొచ్చిండోళ్ళ. ఇగో ఇది కేసీఆర్ సార్ 10 ఏళ్లలో చేసిన డెవలప్మెంట్. రేవంత్ సారు ఇంటున్నావా? ఇక ఈ సారు మీకు ఎరక ఉండాలి. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సారు సారేమన్నాడు మీకు ఎరక ఉంటది. మళ్ళా ఇనుర్రి. Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance, is today possibly the #1 state, clocking possibly the highest growth rate in the country over the last 10 years. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, many of these people have traveled around the world, around the country. I'm very proud of this city. If there's one Indian city that is representative of all of India,
Hyderabad. అది ఈసారిది కూడా సేమ్ మాట. 10 ఏళ్ల తెలంగాణ చాలా డెవలప్ అయింది. కేసీఆర్ సార్ మస్తు పాలన చేసిండు, గిట్లనే చెప్పిండు. ఇక గింత పెద్ద పెద్దోళ్ళు స్టేజ్ మీద రేవంత్ సార్ ముంగట్నే చెప్తుంటే సారు ముఖం చూడాలి. పాపం ఎంత తండ్లాడిండు, ఎంత నరకం చూసిండు. లేని నవ్వును మీదికి తెచ్చుకున్నట్టు కొట్టింది. అంతే కదా. ఈ నొద్దులేమో తెల్లారులేస్తే కేసీఆర్ సార్ను రేవంత్ అనేది ఇట్టేది. తెలంగాణను ముంచిండు, అప్పుల పాలు చేసిండు. డెవలప్మెంట్ లేదు, ఏం లేదు అనుకుంటా నోటికి వచ్చినట్టు మాట్లాడే. ఇక ఇప్పుడు రేవంత్ సార్కే దునియా 4 దిక్కుల నుంచి వచ్చిన పెద్ద మనుషులు తెలంగాణ ఎట్లా డెవలప్ అయిందో కండ్లకు గట్టినట్టు వివరంగా చెప్పిర్రు. ఈ దేశం తెలంగాణను ఒక మోడల్ లెక్క తీసుకోవాలని చెప్పిర్రు. ఇగో ఇది కేసీఆర్ సార్ పాలన అంటే. నిజంగా ఏమంటే షేయిపాటి అధికారంలోకి వచ్చిందో ఇక అద్వరసంది ఆటో డ్రైవర్ల బతికే ఆగమైంది. అవునా కాదా? పాపం వాళ్ళకు గిరాకులు లేవు, వాళ్ళను పట్టించుకునేటోడు లేడు. ఎంతోమంది రోడ్డు మీద పడ్డారు. బలిమీటికి పానాలు కూడా తీసుకుంటుర్రు. ఆ ఆటో డ్రైవర్లకు మొదటి సంధి మన బీఆర్ఎస్ పార్టీ హిమ్మతిస్తూనే ఉన్నది. అన్నట్టు సిరిసిల్లలా మన రామన్న డ్రైవర్లతోని మాట ముచ్చట పెట్టిండు. చూద్దాం పారి. నిజంగా మోసం అంటే మోసమే అయింది కదా ఆటో డ్రైవర్లకు. ఈ షేయి పార్టీ వచ్చినాక వాళ్ళ బతుకులు అంగడైపోయినాయి. ఫ్రీ బస్ అని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. సరే పెడితే పెట్టని, కానీ ఆటో డ్రైవర్లకు గిరాకులుంటున్నాయా? మరి వాళ్లకు ఏదో ఒక భరోసా ఇయ్యాలి కదా. కానీ వాళ్ళను పట్టించుకున్న పాపాన పోలే. కానీ మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దిక్కు నిలబడ్డది. వాళ్ళ కోసం ప్రభుత్వంతో కొట్లాడింది, రోడ్డు మీదకి వచ్చింది. వాళ్లకు ఎప్పటికీ హిమ్మతిగా ఉంటామని మాట ఇచ్చింది. అగో గట్ల మాట ఇచ్చినట్టే బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఇన్సూరెన్స్లు చేయించింది. ఆ ఇన్సూరెన్స్ కాయిదాలను మన రామన్న రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల ఆటో డ్రైవర్ల చేతిలో పెట్టిండు. ఒక్కొక్క ఆటో డ్రైవర్ మీద 5 లక్షల బీమా చేయించి బీమా కరెక్ట్లు ఇచ్చిండు కేటీఆర్ సార్. మరి అన్నట్టు ఆటో అన్నల బాధ ఒక్క మాటలో ఇనుర్రి మీరు. నేను నా భార్య పిల్లల్ని కష్టపడి 25 సంవత్సరాల నుండి ప్రతిరోజు మబ్బుల 5 గంటల నుంచి 5 గంటలకు రోడెక్కి సాయంత్రము 9 గంటల దాకా ఉండి రోజు 1000 నుంచి 1500 రూపాయలు ఆ రోజు సంపాదించేవాడిని అన్న. ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి ఫ్రీ బస్సు వల్ల కనీసము ప్రతి ఆటో డ్రైవర్కు 300 నుంచి 400 రూపాయలు సంపాదించే పరిస్థితి లేకుండా దిగజారిపోయింది ఈ ఫ్రీ బస్సు వల్ల. పాపం ఘోరం అంటే ఘోరం కదా. అన్నట్టు ఈ షేయి పార్టీ ఆటో డ్రైవర్లను ఎట్లా దోకా చేసింది? డ్రైవర్లకు ఏ పాటు బాకీ పడ్డది? వాళ్లకు చేయవలసిందేంది? గవన్నీ రామన్న చెప్పుకొచ్చిండు. డ్రైవర్లను ఓనర్లు చేయాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్లకు వెళ్ళి లోన్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ దగ్గర 15,000 ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినాం. ఆ రోజేమో డ్రైవర్ టు ఓనర్. ఇవాళ పరిస్థితి ఓనర్ టు డ్రైవర్. ఇక మార్పు అంటే ఇట్లుండదు మార్పు. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో, రేవంత్ రెడ్డి చేతిలో, రాహుల్ గాంధీ చేతిలో మోసపోని వర్గం ఒక్కటి కూడా లేదు. అందరికీ అబద్ధాలు చెప్పి గెలిచి వచ్చింది. రైతులకు చెప్పిన కథలు. కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసిండా, నేను 2 లక్షలు చేస్తా. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా. అసలు రైతుకి ఎంత ఇస్తానో కౌలు రైతు కూడా గంతే ఇస్తా అని 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం మరీ రాసిండ్రు. పంటల మీద బోనస్ ఇస్తా అన్నాడు. 420 హామీలు నోటికి వచ్చిన అడ్డమైన అబద్ధాలు చెప్పుకుంటా సంపుకొని మొత్తానికైతే ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నాడు. కూర్చొని ఏం చేసిండు మరి 2 ఏళ్ళు? మీకు నెలకు 1000 రూపాయలు ఎత్తా అన్నాడు. నెలకు 1000 రూపాయలు 24 నెలలు అయిపోయాయి. నెలకు 1000, 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు అనుకో. నెలకు ఎంత అవుతుంది? 6.5 లక్షలు ఇంటూ 1000 అంటే 65 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 780 కోట్లు. ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు? 1560 కోట్లు బాకీ ఉన్నాడు. ఆవుగాని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఎరికే కదా మీకు. నిజంగా సారు చరిత్రనే సృష్టించిండు పోర్రి. వాటర్లో నీళ్ళు ఎట్లా కలపాలనో సారే కనిపెట్టే మొన్నో పారి. ఇక ఇప్పుడేమో ఒక్క రోజులనే 2-3 శాఖలకు మంత్రి అయిపోయిండు. ఆఖరికి కేంద్ర మంత్రి కూడా అయిపోయిండు. వల్ల గట్లెట్లయితారు? సారేమో చెయ్యి పట్టాయే, కేంద్రంలో ఉన్నదేమో పువ్వు పట్టాయే. కేంద్రంలో మంత్రి ఎట్లయితాడబ్బా అంటారా? కోమటిరెడ్డి సార్తోనే అవుతుంది చూడురు మీరు. అగ్గో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఇంతకు సారు ఏ శాఖకు మంత్రో మీకన్నా ఏరికేనానోళ్ళ చెప్తా గాని, అప్పట్లో సారు వారు వాటర్లో నీళ్లు కలిపేది కదా. గా ముక్కయ్యని సారు వారు ఇప్పుడు ఏ శాఖలు ఉన్నాడో అరుచుకుందాం. వాటర్ బాగా వస్తుందని మడ్ ఈ కూలిపోయిన మడ్ అంతా కలిసే వరకు వాటర్ నీళ్లు కలిసే వరకు
ఉట్టి వాటర్ ఉన్నా ఏం కాదు, డివాటరింగ్ చేసుకున్నాం కాబట్టి. అగో వాటర్లో నీళ్లు కలుతాయి అట. సరే అన్నట్టు మొన్న సారు ఆంధ్రాకు పోయి అక్కడ విలేకరులతో మాట ముచ్చట పెట్టిండు. వాళ్ళకు పండుగల శుభాకాంక్షలు అన్ని చెప్పిండు. ఈనుర్రి ఆంధ్ర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అడ్వాన్స్గా క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. ఎందుకంటే మన సంక్రాంతి వరకు ఎట్లా నేను నాను కదా, సంక్రాంతి అంటే మీ దగ్గర పెద్ద పండుగ. ఫుడ్ గ్రీటింగ్ తెలియజేసుకుంటాం. ఇన్నరా డిసెంబర్ నెలలనే క్రిస్మస్ శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిండు. ఇక నాగుల చవితి శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు, గురునానక్ జయంతి శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు కూడా చెప్తే అన్ని పండుగలకు చెప్పినట్టావు. కానీ సారు సంక్రాంతికానే ఆగిండు. ఇక ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఏ శాఖనో సారే చెప్తాడు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినాం. నేను ఐటీ మినిస్టర్ గా చెప్తున్నా. అగో ఐటీ మినిస్టర్ అట. అసలైతే ఐటీ మినిస్టరు మనకు తెలిసినంత వరకు శ్రీధర్ బాబు సారు. మరి సారును మినిస్టర్ పదవిలోకెళ్ళి తీసేసి కోమటిరెడ్డి సారును పెట్టి ఎట్లా? గిట్లనే అనుమానం కొట్టింది. ఇక తెల్లారినాక గ్లోబల్ సమ్మిట్ లా ఇంకో కొత్త శాఖ కలుపుకున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ రోడ్స్ అండ్ బిల్డింగ్, నేషనల్ హైవేస్, సివిల్ ఏవియేషన్ అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్. ఇన్నరా ఏవియేషన్ శాఖనట. అంటే విమానాల మంత్రిని నేను అంటుండు. అసలు విమానాల శాఖ రాష్ట్ర మంత్రి కాడ ఎందుకు ఉంటుందోలా? అది కేంద్ర చేతులు ఉంటుందా అయ్యే? మరి సారు కేంద్రంలో ఎన్నడు కలిసిండు కావచ్చు, విమానాల మంత్రి ఎన్నడైండు కావచ్చు. గిరే ఎంత తలకాయ కొట్టుకున్నా పక్క పొంటోళ్లకు కూడా అర్థం కాలేదు. అంటే వాటర్ల నీళ్లు ఎక్కువ కలిపే వరకల్లా గిట్లా మాట్లాడిండు కావచ్చని అక్కడోళ్ళే అనుకున్నారోళ్ళా. మొత్తానికి ఒక సినిమాల మంత్రిగా, ఒక ఐటీ మంత్రిగా, కేంద్ర విమానాల మంత్రిగా, సంక్రాంతి రాకముందే నెల రోజుల ముందే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన మంత్రిగా దూసుకోపోతున్న కోమటిరెడ్డి సారు నల్గొండ జిల్లా లీడర్ అవుడు అక్కడోళ్ళు చేసుకున్న అదృష్టం అంటే అదృష్టమే పోరి. గింత విజ్ఞానవంతుడు, మేధావి వర్గమైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ను గిన్ని మాటల అసెంబ్లీకి పంపిర్రంటే నల్గొండ జిల్లా జనాలకు మొక్కాలే పోరి అని అంటుర్రు సారాభిమానులు. ఇప్పుడు మనం మహారాష్ట్ర అసెంబ్లీకి పోవాలి. ఎందుకంటారా, ఆ అసెంబ్లీ మీటింగ్లకు ఒక చిరుతపులి పోయిందట కాదు. అరే ఆవంటే నిజంగా చిరుతపులి ఎమ్మెల్యే అయిందట, అసెంబ్లీకి కూడా పోయిందట. మరి ఆ పులి సభలు ఏం మాట్లాడింది, గట్లెట్లా పోయింది అరుచుకుందాం మనం. చిరుతపులి అసెంబ్లీకి వచ్చిందంటే నమ్మలేదు కదా. అగో చూడురి 2 కాళ్ళ చిరుత సుషిరా లోపలికి కూడా పోతాంది. అగో విలేకరులతోని మాట్లాడుతుంది కదా, ఎట్లా మాట్లాడుతుంది కావచ్చు చూద్దాం. ఈ పులేశం కథ ఏందంటే, ఈయన నియోజకవర్గంలో ఒరిజినల్ పురులు తిరుగుతున్నాయటనోళ్ళ. అంతెందుకు ఈయన అసెంబ్లీకి వచ్చే రోజు పొద్దుగాల ఒక చిరుత ఇండ్లకి వచ్చి గోడలు దుంకుడు పెట్టి ఇండ్లల్లో సొత్తా అందట. అగ చూడు గిదేగా చిరుత పులి నాగపూర్లో తిరుగుతుందట. మరి అది జనాలను చూసి భయపడ్డదో లేకుంటే వాళ్ళను చూసుడుతోటే నెత్తురు తాగాలని అనిపిస్తున్నదో ఏందో గాని మంది మీద పడ్డది. దొరికినోళ్లను దొరికినట్టు కోరుకుడు పెట్టిందట. పాపం ఈ పులి చేయబట్టి 20 మంది దాకా దవాఖానలో పడ్డారు. అగగో ఎట్లా గురికాయించి చూస్తాంది చూడు. ఇక దీన్ని చూసేతందుకు జనం ఎగబడ్డారు, అదేమో మంది మీద పడ్డది. ఇక ఇంకో దిక్కు దీన్ని దొరకబట్టేతందుకు అడవి ఆఫీసర్లకు ఒక తన్లాడిర్రా. ఈ గోడ మీదకెళ్ళి ఆ గోడ మీదకు, ఆ ఇంటి మీదకెళ్ళి ఈ ఇంటి మీదకు 4-5 గంటల సేపటిదాకా సాహసాలు సర్కస్ ఫీట్లు చేసింది. ఆఖరికి దొరకబట్టని పట్టిరు. ఇంకా గిసంటి చిరుతపులు బొచ్చడు తిరుగుతున్నాయట ఇటీటే. గా చిరుతపులి సంగతి ఏందో చూడాలని ఇక్కడ ఎమ్మెల్యే సారు పులేశం గట్టి అసెంబ్లీలో నిరసన చెప్పిండు. అదన్నట్టు ముచ్చట. ఇప్పుడు బండి మీద పోయేటప్పుడు బరాబర్ హెల్మెట్ పెట్టుకుంటే కావాలి, లేకుంటే నెత్తివాలు గుద్ది. ఇక కార్లో పోయేటప్పుడేమో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లేకుంటే టక్కర్లు అయినప్పుడు పానాలు పోతాయి కదా. కానీ ఓ కూర్లే
ఒక కారైనే ట్రాఫిక్ రూలు విచిత్రంగా పాటిస్తుండు. పోయి చూద్దాం మనం. టట్టడాయ్, ఇగో గిడా కార్ ఆగింది కదా, దీన్ని దోలేటైనను వాళ్ళక చూద్దాం. అగ్గరో గీనేంది దివానగాడ హెల్మెట్ పెట్టుకున్నాడేంది, పక్క పొంటి తాత కూడా హెల్మెట్ పెట్టుకున్నాడు కదా. అగో జబర్దస్తుగా సీట్ బెల్ట్ కూడా కట్టుకున్నారు. అసలు బండి మీద ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టాలి, కార్లు ఉన్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టాలని తెలియదా ఏంది? కొత్తగా కొన్నారా కారు గిట్లా? లేకుంటే ముందు జాగ్రత్త అతి జాగ్రత్త అనుకుంటా సీట్ బెల్ట్లు హెల్మెట్లు పెట్టుకున్నారా అని అనుకునే రాయింత ఏంది సామి మీ ఏషం అని అడిగితే ఏమంటారు? ఇగో వీళ్ళకు వడ్డ శలాన్లు చూయిస్తారు. ముచ్చటేందంటే వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఆగ్రాలో ఉంటారట. మొన్నటిదాకా అందరి లెక్కనే సీట్ బెల్ట్ కట్టుకుని కారు తోలేటోడట. అయినా సుత పోలీసులు ఈయనకు జర్మానా ఇచ్చిర్రు. ఎందుకయ్యా అంటే కార్లో పోతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు, ఫైన్ కట్టని ఫోన్కు మెసేజ్ వచ్చింది. ఖాతం ఇక నోరెలా పెట్టుకున్నాడు ఈయన వంత అయింది. ఓహో ఉత్తరప్రదేశ్లో కారు దూరాలంటే హెల్మెట్లు కూడా పెట్టుకోవాలనా? ఇదో కొత్త కండిషన్ పట్టుకొచ్చిరా అనుకుంటా. ఇగో ఇట్లా హెల్మెట్ పెట్టుకుని మరి కారు తోలుతుండోళ్ళ పక్క పొంటి కూసున్నోళ్ళని ఎత్తికి పెట్టిండు చూడు. మొత్తానికి ఈ అన్నను చూసి అక్కడ జనాలు ఆగ్రా పోలీసులను వాళ్ళ స్టైల్లో తారీఫ్ చేస్తానులోలా. మరి మీరు కూడా చెయ్యుర్రి. అసలు ఏమన్నారులా మరిగిది. ఇవి ఆల్ది ధూమ్ధామ్ ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకుని అప్పటిదాకా చూస్తూనే ఉండి టీ న్యూస్.